దేవుని ఆరాధించడానికి ముందుగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం మొదట అందరము కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం అందరము మొదట కలిసి చదువుదాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడైన పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సర్వాధికారి అయిన మా దేవ, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము కలిగిన మా దేవ, సమస్త మానవుల ఆత్మలకు దేవుడు అయినటువంటి ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి మానవుణ్ణి మీ యొక్క సొంత హస్తాలు నిర్మించి భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మాణం చేసి ఆయా స్థలాలలో ఆయా కాలములలో మీ ఏర్పాటు చొప్పున ప్రభువా గర్భములో మీరు ప్రవేశపెట్టి తండ్రి, మీరు ప్రతి మానవుడిని భూమి మీదకు మీ ఏర్పాటు మీ సంకల్పం చొప్పున తీసుకొని వచ్చినందుకు వందనాలు. మానవుడు గ్రహించినా గ్రహించకపోయినా, అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, మానవుల ఎడల మీకున్న ప్రేమ తీతుకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా అది ఎంతో అపారమైనది, ఉన్నతమైనది, మరణమంత బలవంతమైంది. అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ఎడల ప్రభువా మీరు చూపిన ప్రేమ, మరణించినారు మా కోసం, రక్తం కార్చినారు, ప్రాణం పెట్టారు, సజీవుడుగా ప్రభువా సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచారు. ఇప్పటికీ తండ్రి కుడి పార్శ్వాన విజ్ఞాపన చేస్తున్నారు. మీ ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి మా చిన్న మెదళ్ళు, బుర్రలు, ఆలోచనలు సరిపోవు. సాష్టాంగపడి మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రభువా మీరు మరి విశేషముగా రక్షణను మాకు అనుగ్రహించే దేవుడు, నీ రాకడ పర్యంతము రక్షణను కాపాడుకున్నట్టుకు సహాయం చేసే దేవుడు, ఈ ఉదయకాలమున నిన్ను ఆరాధించడం కొరకు చదువుకున్న వాక్యంలో నుండి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా నిన్ను గణపరచకు సహాయపడినారు. స్తోత్రం ప్రభువా. తండ్రి, కూడి వచ్చిన ప్రియులను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకొని రండి. మీ సన్నిధిని నిన్ను ఆరాధించే భాగ్యము మీరు మాకు ఇచ్చినారు. దాన్ని ఎవరు కోల్పోకుండా, దేవ నష్టపరచుకోకుండా మీకు మహిమపరచుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు సమకూర్చుమని మీ దయగలిగిన స్థలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి యేసు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ప్రశస్తమైన అన్ని నామముల కంటే మించిన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి పత్రికను రాస్తూ 16 అధ్యాయాలు రాశాడు. మనం గత కొన్ని వారాలుగా ఈ పత్రికలో 3 వారాలు మనం ఆదివారం దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాం. చాలా సంగతులు ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైనవి లేదా ప్రాముఖ్యమైనటువంటివి మనకు దేవుడు అనుమతించిన కొలది కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు 13 నుంచి 16 అధ్యాయాల్లో పౌలు రోమా సంఘానికి రాసిన మాటల్లో నుంచి దేవుని ఆరాధించడానికై 13వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నాం. చాలా సంగతులు చెప్పాడు ఈ వచనంలో. మీరు కాలము నెరిగి, విశ్వాసులు కాలము నెరగాలి, టైం తెలుసుకోవాలి, సమయం తెలుసుకోవాలి. అంటే ఏ కాలము నెరిగి? ప్రభు వచ్చిన కాలం ఎరగాలి. ప్రభు మళ్ళీ ఎప్పుడు వస్తాడో అది ఎవరికి తెలియదు కాబట్టి దానికోసం నిరీక్షించాలి. అందుకే మీరు కాలములు తెలుసుకోవాలి అని అన్నాడు. తర్వాత నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని, నిద్ర ఈ 2 రకాలైన నిద్ర. ప్రభు మరణాన్ని నిద్రగా భావించాడు. ఈ లోకంలో మనకు రాత్రిపూట ఇచ్చేది నిద్ర. ఈ రెండింటిని గురించి నిద్రావస్థలో మనం ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మనం చలనం లేని స్థితిలో, చాలా మత్తైనటువంటి స్థితిలో నిద్రపోతున్నటువంటి అనుభవంలో ఉంటాం. దాని నుంచి నిద్ర మేలుకొని వేళని తెలుసుకొని అలాగు చేయుడి. ఎలాగు చేయాలి? 10వ వచనంలో ఉంది ఎలాగు చేయాలో. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఒక ముక్కలో చెప్పాలంటే అలాగూ చేయండి అంటే
ధర్మశాస్త్రాన్ని నెరవేర్చండి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చమండి అంటే పూర్వం కాలంలో రాయబడిన సంగతుల ప్రకారం చేయడమా అని కాదు. దాన్ని అట్లా అర్థం చేసుకోకూడదు. ఒకే ముక్కలో చెప్పాడు ధర్మశాస్త్ర సారాంశం ఏంటది? ప్రేమ, అంతే. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, కాబట్టి ప్రేమించండి. 8వ వచనంలో వివరం చెప్పాడు, ఒకరినొకడు ప్రేమించుట. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట అంటే ఒకరినొకడు ప్రేమించుట. ఒకరినొకడు ప్రేమించడమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. సో అది చేయమన్నాడు. అలాగు చేయుడి అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చండి అంటే ఒకరినొకడు ప్రేమించండి అని దాని అర్థం. సో ముందుకి వెనక్కి మనం పోల్చి చదువుకుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తూ ఈ మాట చెప్తున్నాడు, ఏమని? మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు. ఇప్పుడంటే ఇప్పుడు ఏమని అర్థం? ఈ వాక్యం ఎలా అర్థం చేసుకోవాలి తెలుసండి? మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడంటే ఏ స్థితిలో? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన స్థితిలో, అంటే ప్రేమించిన స్థితిలో. ఒకరినొకడు ప్రేమించుట. విశ్వాసికి యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన రోజే ఎవరైనా సరే వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. విశ్వాసము ద్వారానే కృపచేత రక్షిస్తాడు. కాబట్టి వాళ్ళని రక్షించబడిన మొదటి రోజు నుంచి వాళ్ళని విశ్వాసులు అని పిలవచ్చు. రక్షించబడి 10 సంవత్సరాలు అయింది లేదా 20 సంవత్సరాలు అయింది, విశ్వాసము పెరుగుతూ పోవాలి, అది ప్యారలల్గా వస్తూ ఉంటుంది. దాంతోపాటు ప్రాముఖ్యమైంది దేవుని వాక్యం ప్రేమ, ధర్మశాస్త్ర సారాంశం ప్రేమ, యేసు ప్రభు యొక్క ప్రత్యక్ష రూపం ప్రేమ, అంతే. ఇవన్నీ చూసిన మనం, తెలుసుకున్న మనం, అర్థం చేసుకున్న మనం ఏం చేయాలి? ఒకడినొకడు ప్రేమించుట అంటే ఇప్పుడు, అంటే ప్రేమించిన స్థితిలో ఉన్నటువంటి మనం, లేదా ప్రేమించే శక్తి కలిగినటువంటి మనం. అంటే ప్రేమించే శక్తి లేదంటే ప్రేమించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు అని అర్థం అక్కడ. ఇప్పుడు అంటే ఎప్పుడు? విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడంటే ప్రేమించే స్థితిలో ఉన్నప్పుడు. అంటే దేవుని యొక్క ప్రేమను మనం ఇతరులకు పంచే, ఒకరినొకడు ప్రేమించడానికి ధర్మశాస్త్ర సారాంశంతో కూడిన ఆజ్ఞ ఇచ్చాడు కదా, అలా మనం ప్రేమించే స్థితిలో ఉన్నప్పుడు అనే అర్థం. మనము నిజంగా అసలు ఒకప్పుడు ప్రేమ అంటే తెలియదు, ప్రేమ అంటే ఎవరో తెలియదు, ఎలా ప్రేమించాలనో తెలియదు మనకు, మనుషుల్ని నిస్వార్థంగా ఎలా చూడాలనో తెలియదు, కోపపడకుండా అమర్యాదగా ఉండకుండా స్వాభావికమైన లక్షణాలను పక్కన పెట్టేసి దేవత్వం యొక్క ప్రేమతో కూడిన గుణాలను అలవర్చుకోవడం మనకు అసలు రానే రాదు. ఇలాంటి మనలను ఇప్పుడు అంటే ఎప్పుడు? ప్రేమించే వారినిగా చేసి, నెక్స్ట్ ప్రేమించే వారినిగా చేసి రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఇదన్నీ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అండి, అర్థం కాదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు కూడా చాలా అర్థం కాలేదంటే మీరు అర్థం కాకుండా చెప్తారా ఏంటి అని అనకండి. అర్థం కాకుండా కాదు, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా చక్కగా అర్థమవుతుంది. చాలా అద్భుతమైన భావాల్ని పౌలు రోమా సంఘానికి రాస్తూ వచ్చాడు. మనం విశ్వాసుల్లాగే ఉండిపోకూడదు, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చే ప్రేమ కలిగిన వారిగా తయారు కావాలి. అలా ప్రేమ కలిగిన వారికి రక్షణ సమీపంగా ఉంటుంది. అలా రక్షణను సమీపంగా ఆస్వాదించిన వాళ్ళు దేవుని ఆరాధిస్తారు. విశ్వాసం ఒకటే కాదు గొప్పది, అందుకే చెప్పాడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి. శ్రేష్టమైంది అది. నేను విశ్వాసిగానే ఉంటా అంటే కుదరదు. నువ్వు ప్రేమ కలిగిన వాడుగా తయారు కావాలి. ధర్మశాస్త్ర సారాంశం అది. సారాంశం నెరవేర్చేవాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు అంటే ఒక్క ముక్కలో ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ యేసు ప్రభు ప్రేమతో ప్రేమించేవాడు. యేసు ప్రభు ఎలాంటి ప్రేమ మనలో పోశాడో, ఎలా మనల్ని ప్రేమించాడో, ఎలా మనల్ని ఆ ప్రేమను చూపించినాడో, ఇదంతా ఒక వ్యక్తి ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత మొదటి రోజు నుంచి చివరికి ఈ లోకంలో చనిపోయేదాకా అలాంటి ప్రేమని ఇతరుల పట్ల చూపిస్తే అలాంటి వారికి రక్షణ మరి సమీపంగా ఉంటుందని రాస్తున్నాడు. రక్షణ ఎవరికి పడితే వాళ్ళకి సమీపంగా ఉండదు. పాపికి రక్షణ ఉంటుంది, ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే పాపాలన్నీ, ఆ రక్షించబడ్డానులే నేను మళ్ళీ లోకంలో గాల్లో కలిసిపోతానంటే ఆ రక్షణ ఆయనకు ఉండదు. యూదా పత్రికలో రాశాడు. ఏం రాశాడు? ఎవరు నశించిపోయారు అక్కడ? ఒక మాట చదువుదాం. చాలామందికి ఇది అర్థం అయి ఉండొచ్చు, కొంతమందికి అర్థం కాకుండా పోయి ఉండొచ్చు. రక్షించబడిన తర్వాత ఏం కాదులే, ఏం అవదని అనుకుంటూ ఉంటాము, కానీ అది చాలా ప్రమాదం. యూదా పత్రిక 5వ వచనం, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. అంటే మీకు ముందే తెలిసి ఇవన్నీ మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదండి. ఏ వారం చెప్పినా రక్షణ గురించి చెప్తారు. ఏ సేవకుడు లేదా బోధకుడు చెప్పినా రక్షకుడు యేసు ప్రభు మారడు, ఆయన ఇచ్చిన రక్షణ మారదు.
రక్షణ పొందిన మనము అంచెలంచెలుగా ఎదిగి ఆ రక్షణకు మరీ సమీపంగా అవ్వాలి. ఆ రక్షణకు మరీ సమీపంగా దేవుడు మనల్ని చేస్తున్నందుకు దేవుని ఆరాధిద్దాం. ఈరోజు చూడండి, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని, అది లెక్క, తర్వాత నాశనం చేశాను. రక్షించినను నాశనం చేశాను. వై? రక్షించినా కూడా నాశనం చేశాడు. ఎందుకు? వారు నమ్మకపోయినందున. వారు నమ్మారు, రక్షణ పొందారు. తర్వాత బతికిన కాలంలో దేవుని నమ్మలా, దేవుని యందు విశ్వాసం ఉంచలా, దేవుని యొక్క అవసరత వాళ్ళకు తెలియలా. అందుకని ఏం చేశారు? అలా వదిలేశారు గాలికి దేవుణ్ణి. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఆకుల్లాగా రాల్చేశాడు. అరణ్యములో ఆకుల్లాగా రాలిపోయిరి అని రాశాడు. ఐగుప్తులోంచి తీసుకొచ్చి రక్షించాడు. రక్షించింది చంపడానికి కాదు ఉద్దేశం, రక్షించింది చంపడానికి కాదు. మనం ఇల్లు కట్టుకుంటామండి, ఎందుకు కట్టుకుంటాం? నివసించడానికి. కట్టి బాగా డెడికేషన్ చేసి అద్భుతంగా పాటలు పాడు అందరినీ పిలిచి మంచి భోజనం తెచ్చి రెండో రోజే మనం డోసను తెచ్చి పడగొట్టామనుకోండి, ఇల్లు ఎలా ఉంటుంది? అసలు పిచ్చి ముదిరిపోయిన వాడు కూడా ఎవడు చేయడా? ఈ లోకంలో ఎవడు చేయడు అలాగా, ఎవడు చేయడు. ఎంత పనికిరాందైనా బాగు చేసుకోవాలనుకుంటాడు కానీ పడగొట్టుకోవాలని అనుకోడు. దేవుడు ఎంత గొప్పవాడు! చాలా శ్రమపడి వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి మోసుకొని ఎత్తుకొని వాళ్ళని నడిపించుకుంటూ వస్తే ఎత్తుకొని వచ్చాడంటండి దేవుడు వాళ్ళని. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో చాలా బాగుంటుంది ఆ మాట, చదువుదామా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది అమ్మా, 31. దయచేసి చదవండి. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ. ఎంత బాగుందండి! మనుషుడు తన కుమారుని అంటే తన కొడుకుని ఎత్తుకున్నట్టు. కొడుకుని ఎత్తుకుంటారు కదా, కొడుకు అయితే చాలా ఇష్టం అందరికీ, కూతురన్నా కూడా ఇష్టమే అనుకోవాలనుకోండి. కొడుకుని ఎత్తుకుంటే చిన్న బిడ్డప్పుడు ఎత్తుకోగలిగిన వయసు వచ్చేంత వరకు బిడ్డను ఎత్తుకుంటే ఎలా ఉంటుంది? కొడుకుని ఎత్తుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మేమైతే ఇప్పుడు తాజాగా దాన్ని అనుభవిస్తున్నాం. మా ఐజాక్ని ఎత్తుకున్నప్పుడల్లా అది మాటల్లో వర్ణించలేని అనుభూతి. బిడ్డను ఎత్తుకుంటే ఎంత తాదాత్మ్యం ఉంటుందంటే ఆ స్పర్శలో, అది మాటల్లో చెప్పలేం, చేత కాదు. అది ఎత్తుకోవాలంతే. వాళ్ళు కొట్టినా మనల్ని గీసినా ఏం చేసినా ఎత్తుకోవాలి, ఎత్తుకుంటాం. ఒక మనిషి బిడ్డను ఎత్తుకున్నట్టుగా మీ దేవుడైన యెహోవా. ఎక్కడ నడిచారు వాళ్ళు? మనమేమో అరణ్యంలో నడుచుకొని ప్రయాణం చేసుకొని వచ్చారంటారు. దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చా. ఎట్లా తెచ్చాను మిమ్మల్ని? ఎత్తుకొని తెచ్చిన. బిడ్డను ఎత్తుకుంటే బిడ్డ పాదాలు అడుగు భూమి మీద ఉంటాయా? తండ్రి బిడ్డను ఎత్తుకున్నప్పుడు కాళ్ళు ఎక్కడుంటాయి? పైననే ఉంటాయి, తండ్రి మీదనే ఉంటాయి. ఆ భారం తండ్రే మోస్తూ ఉంటాడు. తండ్రి అయిన దేవుడు ఐగుప్తులో నుండి ప్రజల్ని నడిపించుకుని వచ్చారని రాయబడినప్పటికీ దేవుడు ఇప్పుడు ఆ అగ్నిస్తంభం మేఘస్తంభం అని అంటాం. అగ్నిస్తంభము మేఘస్తంభము దేవుని చేతులు ఎత్తుకున్నారు వాళ్ళని. ఒక చెయ్యి అగ్నిస్తంభం, ఒక చెయ్యి మేఘస్తంభం. ఇవి 2 చేతులు దేవునివి. ఈ 2 చేతుల్లో వాళ్ళని దేవుడు పెట్టుకున్నాడు. పెట్టుకొని వాళ్ళు మోసుకొని కాదు, ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదునని మీతో. అరే, ఇంత ఇష్టంగా వాళ్ళని ఎత్తుకొని వచ్చిన దేవుడు, వాళ్ళని రక్షించిన దేవుడు, వాళ్ళను మోసుకొని వచ్చిన దేవుడు, వాళ్ళంటే చాలా ప్రేమ చూపిన దేవుడు. వాళ్ళు ఆయన్ను నమ్మలేదు, విశ్వసించలేదు, ఆయన అవసరం లేదనుకున్నారు. అలాంటి వాళ్ళని దేవుడు నాశనం చేశాడు. హెచ్చరికతో కూడిన మాట. దేవుని ఆరాధించడానికి వచ్చాం. నేను రక్షించబడినానులే, పోతే పోకపోయినా, చేసినా చేయకపోయినా, విశ్వాసంలో ఎదిగినా ఎదక్కపోయినా, దేవుణ్ణి అడిగినా అడగకపోయినా, నేను ఎలా బతికినా నాకు రక్షణ ఉంటుంది అనే అజ్ఞానంలో ఉండకూడదు. రక్షణ ఉచితమే, దాని కొనసాగింపు ఉచితం కాదు. అది కొనసాగింపు అనేది బాధ్యతతో కూడినది, బరువుతో కూడినది, శ్రమలతో కూడినది,
అవమానాలతో నిండినది. రక్షణను కొనసాగించడం అంత ఈజీ టాస్క్ కాదు. రక్షణ మరి సమీపం ఎప్పుడవుతుంది మనకంటే, మనం విశ్వాసులైనప్పటికంటే ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే ప్రేమ కలిగిన వారంగా, ప్రేమించే వారంగా మనం తయారైనప్పుడు మనకు రక్షణ మరి సమీపముగా ఉన్నది. ప్రభువా, ఒకప్పుడు ధర్మశాస్త్రము తెలీదు, దేవుడు తెలీదు, ప్రేమ తెలీదు, విశ్వాసము తెలీదు, విశ్వాసం కంటే ప్రేమ గొప్పది, శ్రేష్టమైందని తెలీదు. ఈ ప్రేమలో నేను ఎదిగి ఇతరుల్ని ప్రేమించి నేను నీ వలె ఆ ప్రేమలో నేను ఎదిగినప్పుడు నీవిచ్చే రక్షణ నాకు సమీపంగా ఉంటుందని అనే విషయం కూడా మనకు తెలీదు. ఈ వాక్యం చదువుకునేదాకా రక్షణ మనకు విశ్వాసులమైనప్పటికంటే ప్రేమించే వారమైనప్పుడు మనకు రక్షణ మరి సమీపంగా ఉంటుంది. ప్రభువా, ముందు నన్ను విశ్వాసం చేసావు, వందనాలు. ఆ తర్వాత నన్ను ప్రేమించేవాడిగా తయారు చేసావు, వందనాలు. అంతేకాదు, నేను ప్రేమించడం మొదలెట్టినప్పటి నుంచి నీ రక్షణ నాకు మరి సమీపంగా వస్తుంది. అంటే అర్థం, నేను రక్షణను సమీపిస్తూ ఉన్నా. రక్షణను చేరుకున్నప్పుడు రక్షణ ఎక్కడుంటుంది? రక్షకుని దగ్గర ఉంటుంది. రక్షకుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. సమీపిస్తున్నామంటే అర్థం ఏంటి? దేవుని సమీపిస్తున్నామని అర్థం. ఈ రక్షణలో కొనసాగటం ఎక్కడికి? దేవుని యొద్దకు సమీపించడానికి, దేవుని చేరుకోవడానికి. అందుకు పౌలు ఈ మాట రాస్తూ ఉన్నాడు, మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఆ ధన్యతను ఇశ్రాయేలీలు చాలామంది పోగొట్టుకున్నారు. నీవు నేను ఆ రాలిపోయే వారి జాబితాలో ఉండకుండా రక్షణను సమీపించి అది అందించే రక్షకుడైన దేవుని యొద్దకు మనము చేరాలి. ఆ స్థితిలోనికి దేవుడు మనల్ని తెచ్చాడు. అందుకు దేవుని మనం ఆరాధిద్దాం. అర్థమైంది అనుకుంటున్నాను. ముందుకెళ్దాం. రెండో మాట మనం చదువుకుందాం. రోమా పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. రెండవది, ప్రభుని ఎందుకు ఆరాధించాలి అంటే, మనం బ్రతికినా చనిపోయినా ప్రభువు వారము. నేను ప్రభువు వాడను. మనం అందరం పాడుకుంటాం కదా ఆ పాట, ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని, నీ కొరకే జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకే జీవింతును, ప్రభుని వాడను. ప్రభు వారం మనమంతా, ప్రభు నావాడు, మనందరం ప్రభు వారం. మన బ్రతుకు ప్రభు కోసమే, మన చావు ప్రభు కోసమే. మనం బ్రతికినా ప్రభు కోసమే, చనిపోయినా ప్రభు కోసమే. ఇప్పుడు దీనికి చింతించకూడదు. మనం చనిపోయినా ప్రభు కోసమే చనిపోతాం, బ్రతికినా ప్రభు కోసమే బతుకుతాం. ఈ చావుకి బతుక్కి ఏం పెద్ద తేడా ఏం లేదు విశ్వాసులం అయితే, మనం ప్రేమించేవారం అయితే. ఇంకా లోతుగా చెప్పాలంటే చనిపోతేనే మంచిది. పౌలు మాటల్లో చెప్పాలంటే, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. మనం ఎంత తొందరగా చనిపోతే అంత మంచిది. ప్రభు దగ్గరికి మనం వెళ్తాం. అట్లయితే బతకూడదా? కాలములు ఆయన వశంలో ఉన్నాయి, మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన మనల్ని ఎన్ని రోజులైనా బతికించవచ్చు. 10 రోజులు బతికించవచ్చు, 10 ఏళ్ళు బతికించవచ్చు, 20 ఏళ్ళు బతికించవచ్చు, 100 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఎన్నేళ్ళైనా కానీ అది దేవుని చిత్తం. నియమింపబడిన దినాలు అని రాశాడు 139వ కీర్తనలో దావీదు. నియమింపబడిన దినాలే మనం బతికేది లోకంలో. అంతకు మించి అసలు గీత దాటలేం మనం ఎవరం కూడా. సముద్రాన్ని దాటి ఇసుక అడ్డం వేసాడు, అది రాదు దాటి. ఇసుక దాని బాధ్యత నెరవేరుస్తుంది. మనం కూడా అంతే, ఒక గీత దాటి రాలేం. ఎందుకంటే అక్కడి వరకే నీ ఆయుష్, నా ఆయుష్, మన ఆయుష్. మనమందరం బ్రతికినా చనిపోయినా ప్రభు వారం. నేను ప్రభు వాడను, నీవు ప్రభు వాడవు. మీరంతా ప్రభువుకి సంబంధించిన వారు, మనమందరం ప్రభువుకి సంబంధించిన వారం. అందుకే కొరింథీయులకు రాస్తూ పౌలు ఇంకో మాట చాలా చక్కగా చెప్పాడు. 6వ అధ్యాయం చివరి వచనం, మొదటి పత్రిక 6. మీరు కాదండి, 19వ వచనం చివరి మాట, మీరు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు అది మీరు మీ సొత్తు కారంటే అర్థం మీరు నా సొత్తు. పేతురు రాస్తూ చెప్పాడు కదా, దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరం? దేవుని సొత్తైన ప్రజలం. ఇప్పుడు నేను దేవుని సొత్తు, ప్రభు వారము అంటే
ప్రభువు నావాడంటే ప్రభువు నా సొత్తు, నేను ప్రభువుకు సొత్తుని. మనమందరం ప్రభువు సొత్తు అయి ఉన్నాం. మనమందరం దేవుని సొత్తు. ఎవరు మన సొంతంగా బతికేదేం లేదు. బతికితే ప్రభు కోసమే చెప్పాడు, బ్రతికినా ప్రభు కోసమే, చచ్చిపోయినాం అనుకోండి చచ్చిపోయినా ప్రభు కోసమే. మన జీవము క్రీస్తులో కూడా దాచబడి ఉంది. కాబట్టి భయం ఎందుకు? భయం ఏం అవసరంలా. ప్రభు వారము, మనమందరము కూడా ప్రభువుకి సంబంధించిన వాళ్ళం. మీరెవరు? మేము ప్రభువుకి సంబంధించిన వాళ్ళం. ప్రభువు మావాడు, మేము ప్రభువు వారం. కాబట్టి దేవుని ఎందుకు ఆరాధించాలంటే మనల్ని ప్రభువు వారం, మనము ప్రభువు వారం అయ్యాం. ఒకప్పుడు ఈ లోకంలో తీతుకు రాస్తూ చెప్పాడు, అవిధేయులుగా, అబద్ధీకులుగా, సైతాన్ యొక్క సంబంధిత పనులలో, దుష్టత్వంలో, చెడిపోయిన స్థితిలో, దేవునికి ఇష్టం లేని విగ్రహారాధన చేసుకుంటూ నరకానికి, నాశనానికి పోవాల్సిన మనం, ఇంకా స్వభావ సిద్ధంగానే చూస్తేనే కాల్చేయాలన్నట్టుగా ఉన్నటువంటి మనం, ఇది మన బతుకు. ఒకప్పుడంతా దేవునికి ఇష్టం లేని, దేవుడు చూస్తే కూడా మొహం తిప్పేసుకునే ఇలాంటి జీవితం మనకున్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమించి మన కోసం రక్తం కార్చి మనల్ని పిలిచి రక్షించుకున్నాడు. ఇప్పుడు మనం ప్రభు సొత్తై ఉన్నాం, ప్రభు వారమై ఉన్నాం. మనం బతికినా దేవుని కోసమే, చనిపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసమే. కాబట్టి ఎక్కడో ఉన్న నిన్ను పిలిచి ప్రభు నీవు నా వాడవు, నీవు నా దానవని చేసుకున్నాడు. నిన్ను నన్ను ఆయన వారుగా చేసుకున్నాడు. మనం ప్రభు వారమై ఉన్నాం. ఆయన మళ్ళీ వస్తాడు. ఇదేదో వెర్రి మాటలు కాదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నేను యేసు ప్రభువుకు చెందిన వాడను, ఆయన మళ్ళీ వస్తాడు నన్ను తీసుకొని వెళ్ళటానికి. నేను ఆయన బిడ్డను, ఈ లోకంలో బతికితే ఆయన కోసం బతుకుతా. ఒకవేళ చనిపోయినానా నన్ను రక్షించిన నా దేవుడైన యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్తా. ఇది మన నిరీక్షణ. నేను ప్రభువు వాడను, అందుకు నేను దేవుని ఆరాధిస్తా. ఎవరు మనిషా నువ్వు? నేను పలానా, నేను ఎవరనుకుంటున్నావో తెలుసా? చెప్తే కదా తెలిసేది. అంటే నేను పలానా వాళ్ళని అని అంటాం. హో అంత గొప్ప వాళ్ళ మీరు అని చెప్పి అంటాం. మనం ఆశ్చర్యపోతాం. ఈ లోకంలో ఉండే మనుషులే గొప్ప వాళ్ళు అని అనుకుంటే వాళ్ళ గురించి చెప్పినప్పుడే ఇంత ఆశ్చర్యపోతామే. ఇలాంటి గొప్ప వాళ్ళని కొన్ని కోట్ల మందిని తయారు చేసిన గొప్పవాడు ఆయన. మనం అందరం ఆయనకు చెందిన వాళ్ళం. ఈ లోకంలో ఉండే గొప్పవాళ్ళు అనబడిన వాళ్ళందరినీ తయారు చేసింది ఆయనే. అలా తయారు చేసింది ఆయనే వాళ్ళను. వాళ్ళందరికంటే మించిన గొప్పవాడు ఆయన. ఎవరు వారు మీరు? మేమంతా మా ప్రభు వారం, ప్రభువు మావాడు, ప్రభువు మావాడు. అందుకు మేము ప్రభువుని ఆరాధిస్తాం. రెండవది, మూడో వాట చదువుకుందాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. యేసు ప్రభు వారు తన్ను తాను సంతోషపరచుకోలేదు కానీ బాధపడుతూ, నిందల చేత అవమానం పడుతూ, ఏమి కష్టపడుతున్నటువంటి వారిని, అవమానించబడుతున్నటువంటి వారిని, తృణీకరించబడుతున్నటువంటి వారిని, నిందించబడుతున్నటువంటి వారిని, వారందరి బాధల్ని, నిందల్ని, అవమానాల్ని అన్నిటినీ ఆయన తన మీద వేసుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చదువుతాం. ఆయన దౌర్జన్యము నొందెను. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఆయన అవమానించబడెను. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. యేసు ప్రభు సంతోష పెట్టుకోవడానికి రాలా ఆయన్ను నిందించబడే నీ నా కోసము ఆ నిందల్ని భరించుటకు వచ్చాడు ఆయన. ప్రభుని ఎందుకు ఆరాధించాలి? నా నిందను నీ మీద వేసుకొని అవమానించబడిన యేసు ప్రభువా, ఆ నింద లేదంటే ఆ శ్రమ లేదా ఆ బాధ, ఆ అవమానం, ఆ శ్రమ, ఆ శిక్ష నా మీద పడితే నేను చచ్చిపోవాలి. ఇవన్నీ నువ్వు మోసుకొని నా స్థానంలో మీరు చనిపోయి, నా స్థానంలో మీరు అవమానించబడి, నా స్థానంలో మీరు నిందలు పొంది, నా స్థానంలో మీరు అవమానపరచబడి, నా పక్షంగా నాకు జరగాల్సినవి మీరు చేయించుకున్నారు. మీరు సంతోషపడలేదు. నేను బాధపడాల్సిన విషయాలన్నింటిలో మీరు బాధపడ్డారు, మీరు అవమానించబడ్డారు, మీరు నిందించబడ్డారు, చివరికి మీరే చనిపోయినారు. మీరు సజీవుడైన దేవుడు తిరిగి మళ్ళీ నా కోసం లేచినారు. ఎందుకు? నన్ను తిరిగి లేపడం కోసం. అందుకే యేసుప్రభు వారు నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినంటే, ఈ లోకంలో నిందలు పడాల్సింది మనం, నిందలలో బతుకుతున్నది మనం, బాధలలో బతుకుతున్నది మనం, అవమానాల్లో బతుకుతున్నది మనం, తృణీకరించబడింది మనం. ఇవన్నీ పడి నలిగిపోయి సంతోషం లేని దుఃఖంలో ఉంటే నువ్వు నేను యేసుప్రభు చూసి
మీ చేత కాదు ఇవన్నీ భరించటం, ఇదంతా నా మీద వేసుకుంటా. 53వ అధ్యాయంలో యెషయా గ్రంథం ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 53 ఒక మాట చదవండి. 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడాయను. తృణీకరింపబడాల్సింది నువ్వు నేను. మనుషుల వలన విసర్జింపబడిన వాడయ్యాడు. విసర్జించబడింది నువ్వు నేను, విసర్జించబడాల్సింది కూడా మనమే. వ్యసనాక్రాంతుడు ఎందుకయ్యాడు? సంతోషం ఉందా ఆయన జీవితంలో? లేదు. వ్యసనాపరుడు, వ్యసనాక్రాంతుడైంది మీరు నేను. వ్యాధిని అనుభవించిన వాడు మీరు నేను. మనుషులు చూస్తే మొహం తిప్పేసుకోవాలండి. మన మొహం చూడటానికి కూడా వీల్లేదు. ఇలాంటి స్థితిలో ఉన్నది మనం. మన పక్షంగా ఆయన మొహాన్ని తయారు చేసుకున్నాడు. అలాగా ఏమని? మీ మొహాలను చూస్తే చూద్దాం అనిపించదు, చూడనొల్లని వాళ్ళుగా ఉన్నారు, అందుకని మిమ్మల్ని చూడాలంటే నన్ను నేను చూడనొల్లని వాడుగా చేసుకోవాలి. మీ స్థితిని నేను తీసుకుంటున్నా. యేసు ప్రభు తనను తాను సంతోష పెట్టుకోవడానికి రాలేదు. నన్ను నిందించు వారి నిందలు వారి మీద పడెను. చూసారండి, నా మీద నన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. వారిని, ఎవరిని? నిన్ను, నన్ను. మన మీద పడాల్సిన నిందలు ఆయన మీద పడ్డాయి. నింద ఒకటే కాదు, ఈ వచనంలో ఎన్ని ఉన్నాయి? వ్యసనాలు కానీ, వ్యాధి కానీ, మనుషులు చూడనలన్న స్థితి కానీ, తృణీకరించబడిన స్థితి కానీ, ఇదంతా మనకు ఉండాల్సింది. ప్రభు పొందాడు దాన్ని. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. చూసారా, ఎన్నిక లేనివాడయ్యాడు. ఎన్నిక లేని నువ్వు నేను, అసలు లెక్కలో లేమేంటి మేము మీకు అని అంటాం మనం. ఎవరి దగ్గర వేరే ఇంటికి కానీ ఫంక్షన్లకు అట్లా పోతే మన మొహం చూడకపోతే మేమెక్కడ కనపడతాం నీకు అని అంటాం. కనపడినా మీరు మమ్మల్ని పట్టించుకుంటారా అని వాళ్ళని మనం దెప్పి పొడుస్తాం. ఏమండి, మనకు విలువ ఇవ్వకపోతే, మనకి గౌరవం ఇవ్వకపోతే, 10 మందిలోనైనా 4గురిలోనైనా వారిని అవమానించి మాట్లాడతాం కదా. ఇలాంటి స్థితి మంది. మన మొహం కూడా చూడకూడదు, మనకు విలువ ఇవ్వకూడదు, తృణీకరించాలి, తోసేయాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనలందరినీ, ఈ స్థితిని అంతటినీ యేసు ప్రభు తన మీద వేసుకొని తన సంతోషాన్ని దుఃఖంగా మార్చుకొని మన దుఃఖాల్ని, మన వ్యసనాల్ని, మన వ్యాధుల్ని, మన బాధల్ని, మన తృణీకారాలని అన్నిటినీ ఆయన భరించి ఆయన మీద వేసుకొని మనల్ని విడుదల కలిగించినాడు. మనకు గొప్ప సంతోషాన్ని ఇచ్చినాడు. అందుకే 3వ మాటలో మనం చదువుకున్నది, ఆయన తన్ను తాను సంతోషపరచుకొనలేదు అంటే యేసు ప్రభు ఎవరు? సంతోషం ఇచ్చే దేవుడు. ఇంకెవరు? నిందలను తీసేసే దేవుడు. తీసేసే దేవుడు కాదండి, మన నిందల్ని ఆయన మీద వేసుకునే దేవుడు. ఒకే మాటలు ఆరాధించాలంటే ప్రభుని, ప్రభువా నా నిందను నీ మీద వేసుకొని, నా దుఃఖాన్ని నువ్వు భరించి, నీ సంతోషాన్ని నాకు ఇచ్చినావు. నువ్వు ఈ లోకానికి వచ్చింది నిన్ను నువ్వు సంతోషపరచుకోవడానికి కాదు, దుఃఖంలో ఉన్న నన్ను సంతోషపెట్టడానికి, నిందలలో ఉన్నటువంటి నన్ను, ఆ నిందలు మీరేసుకోవడానికి భూమి మీదకి వచ్చినారు. అందుకు నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. ఇది 3వది. 4వ చదువుదాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. మీరేక భావము గల ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. ఈ వచనంలో ఓర్పు, లేఖనముల వలన ఆదరణ, ఈ రెండిటి వలన మనకేం కలుగుతుందంటే నిరీక్షణ కలుగుతుంది. ఈ నిరీక్షణ వలన మనకు బోధ కలుగు నిమిత్తం అంటే మనకు అర్థం అవడం కోసం నిరీక్షణను కలుగజేసే దేవుడు. 4వ దేవుని ఎందుకు ఆరాధించాలంటే మనకు నిరీక్షణను కలుగజేసే దేవుడు. నిరీక్షణ ఎలా కలుగజేస్తాడు? ఆయన లేఖనాల వలన మనల్ని ఆదరించి మనమున్న దుఃఖంలో నుండి బయటపడేసి, హోప్, నువ్వు నాశనం కావు, నువ్వు చచ్చిపోవు, నువ్వు ఒకవేళ పాడైనా పాడవ్వవు, నువ్వు ఒకవేళ నష్టపోయినా నష్టాలను తిరిగి పూడ్చుకుంటావు, అసలు జీవితంలో ఏం లేకపోయినా మొత్తం తిరిగి అన్నీ యోబులాగా తిరిగి సంపాదించుకునే స్థితి, 0 నుంచి మళ్ళీ 100 వరకు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి దేవుడు. అది ఎలా? ఆ హోప్ ఎక్కడి నుంచి వస్తుంది? లేఖనం అంటే వాక్యం.
వాక్యంలో ఉండే మాట విని ఆ మాట వలన ఆదరణ పొంది ఆ ఆదరణ వలన అవును దేవుడు నన్ను తిరిగి లేపుతాడు అని చెప్పడమే నిరీక్షణ. అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ను జీరోలో ఉన్నవాడిని నిన్ను పైకి లేపగలిగే స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యంలో నుండి వస్తుంది. ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై, మనకు నిరీక్షణ కలుగజేసే దేవుడు. అందుకు దేవుని ఆరాధించాలి. ఎప్పుడు కలుగజేస్తాడు నిరీక్షణ? మనకు లేఖనాల వలన ఆదరణ కలుగజేసి. ఆదరణ ఎప్పుడు కావాలి? మనం ఎప్పుడు ఏడుస్తూ ఉంటామో అప్పుడు ఆదరణ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది అది? లేఖనం వలన వస్తుంది. లేఖనం అంటే లిఖించబడినది అని, అంటే రాయబడింది. రాయబడిన పుస్తకం ఇదే బైబిల్. ఈ బైబిల్లో ఉండే వాక్యాన్ని, ఈ లేఖనాన్ని మనం చదివి, ప్రభు కూడా అన్నాడు కదా యోహాను సువార్తలో, లేఖనముల యందు నిత్య జీవం కలదని మీరు పరిశోధించుచున్నారు. ఈ లేఖనాల్లో ఏముంది? నిత్య జీవం ఉంది. ఈ లేఖనాల్లో నిత్య జీవమే కాదు, దేవుడు ఉన్నాడు, అన్నీ ఈ లేఖనాల్లో ఉన్నాయి. దీన్ని పరిశోధించి తెలుసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. రోమా సంఘానికి రాస్తూ ఈ మాట అన్నాడు, ఈ లేఖనాల వలన మనకు ఆదరణ ఉంది. అందుకే చూడండి, ఎవ్వరు మనల్ని ఆదరించకపోవచ్చు, ఒక్క మాట దేవుని వాక్యం అద్భుతంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఎవ్వరు మనల్ని ఆదరించలేరు. ఈ వాక్యం వలన కలిగే ఆదరణ ఎలాంటిదంటే మనం మాటల్లో ఇంత అంత అని చెప్పలేం, మన చేత కాదు. అది పొందినప్పుడే దాన్ని ఆస్వాదించి మనం దేవుని ఆరాధిస్తాం, సంతోషంగా దేవునికి వందనాలు చెప్తాం. 2016లో ఉద్యోగం చేరక ముందు, ఒక 2 నెలలకు ముందు నేను బాగా భయంకరమైన శ్రమల ద్వారా పోవాల్సి వచ్చింది. అవి నా స్థాయికి అప్పుడు నేను భరించలేని శక్తివంతమైనవి, నా చేత కూడా అయ్యేది కాదు. నన్ను బంధించినారు బాగా. ఆ వివరాలన్నీ నేను మీకు చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. కొన్ని రాత్రులంతా ఏడ్చి 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 దేవుని దగ్గర అసలు నేను బతుకుతానా లేదా ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చిన. చివరికి ఒక ఒప్పందానికి వచ్చాం. నన్నే ప్రార్థన చేయమన్నారు. నాకు దేవుడిచ్చిన వాగ్దానం, నీవు దుష్టుల చేతుల్లో నుండి తప్పించబడదు, ఇర్మియా గ్రంథంలో అన్న వాక్యం. నేనేం చేయలేను. ఇప్పుడు నా ముందున్నదే దుష్టులు. అంటే దుష్టులు అంటే మనుషులే, దుష్ట ఆలోచనలతో ఉన్నవాళ్ళు. వాళ్ళకి నేనేమీ చెప్పలేను, వాళ్ళు నన్ను ఏమైనా చేయొచ్చు. మీరు నమ్ముతారో లేదో కానీ ఇంక నేను ఆ ప్రార్థన ఏమని చేశానంటే, వీళ్ళు నన్ను చంపేస్తారు, ఇంక చచ్చిపోవడానికి సిద్ధపడి చేసా ఆ ప్రార్థన. ఇంక లేదు, నో హోప్, అయిపోయింది. ఇంకా ఈ ప్రార్థన అయిన తర్వాత చంపేయచ్చు వీళ్ళు నన్ను, లేదా ఏమైనా చేయొచ్చు, లేదా ఎక్కడైనా తీసుకెళ్ళి వదిలేయచ్చు, అసలు ఏమైనా చేసుకోవచ్చు, ఇంకా చచ్చిపోదాం అంతే, ఇంక అయిపోయింది, ఇంకా బ్రతకడానికి ఏం లేదని ఒక్కటే మాట. నన్ను బ్రతికించిన వాక్యం గురించి నేను మీకు చెప్తున్నాను. దుష్టుని చేతిలో నుండి నేను తప్పించదని ఆ సంవత్సరం వాగ్దానం నాది. ఆ ప్రార్థన చేశా. నన్ను ఎవరైతే పట్టుకున్నాడో వాళ్ళలో ఒకడు, వాడు ఏడుస్తున్నాడు నాతో పాటు. మేమేం ప్రార్థన చేయమన్నాము, నువ్వేం ప్రార్థన చేశావు అని. దేవుడు చేసిన అద్భుతం, వాళ్ళు నన్నేం అనలేదు, తిన్నాక తీసుకొచ్చి నన్ను హాస్టల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు అంతే. లేఖనముల వల్ల ఆదరణ ఎప్పుడు కలుగుతుందంటే, చావునకై పట్టబడినప్పుడు, ఇంక నీకు నో హోప్, నీకు బతికే లేదు, ఇంక అయిపోయింది నీ లైఫ్, దిస్ ఈజ్ ద లాస్ట్ డే అన్నప్పుడు, అప్పుడు ఈ లేఖనం, ఈ వాక్యంలో నుండి వచ్చే ఆదరణ, ఈ వాక్యంలో నుంచి వచ్చే ధైర్యం, ఈ వాక్యంలో నుండి వచ్చేటటువంటి విశ్వాసం, ఈ వాక్యం మీద కలిగే ప్రేమ ఇంత అంతా ఉండదు. అందుకే నేను చాలాసార్లు ఆ రోషంతో కూడిన హృదయం, ఆ పౌరుషం కొంత కోల్పోయినానేమో అని బాధ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ప్రభు మహిమ కోసం చెప్తున్నా, ఈ లేఖనం వల్ల కలిగే ఆదరణ ఇంత అంతా కాదు, అది పొందిన వాళ్ళకే తెలుస్తుంది. దానివల్ల ఏం కలుగుతుంది అంటే నిరీక్షణ. అప్పుడు నేను దేవుని చెప్పా, ప్రభువా నేనే సిగ్గుపడ్డా, ఈ వాగ్దానం నువ్వు ఆల్రెడీ ముందే చెప్పావు, నాకు చేసావు ఈ సంవత్సరంలో, అసలు దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపించదను, తప్పించదను అన్నావు కదా, అసలు నేను అంటే దుష్టుని చేతిలోకి వెళ్ళిపోతానా? వెళ్ళిపోయా, వాడు వదలడు, దుష్టుడు వదలడు. తప్పించిన తర్వాత దేవుడు ఆ వాక్యంలో ఉండే శక్తి అంటే అర్థం చేయించాడు, బోధపరిచాడు. వెళ్ళేదాకా అసలు ఆ చేతిలోకి వెళ్ళాము, తప్పించుకోవడం మన వల్ల అవ్వదు. దేవుడు తప్పించిన తర్వాత ఆ వాగ్దానాన్ని పట్టుకొని
ఎంతసేపు దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రభుని ఆరాధించినానో తర్వాత, ప్రభువా నిజంగా నువ్వు నన్ను పట్టుకున్నావు అంతే, శత్రువు నన్ను పట్టుకున్నాడు, వాని చేతిలో ఉన్నా నేను, అయినా నువ్వు నన్ను వదిలిపెట్టలేదు. లేఖనముల వలన ఆదరణ అంటే అది ఎంత గొప్పగా ఉంటుందో మీ అందరూ కూడా ఎరిగి ఉంటారు. ప్రభుని ఆరాధిస్తాం. 4వది 5వ మాట చదువుదాం. 15వ అధ్యాయం 9వ వచనం, రోమాపత్రిక 15:9. నేను చెప్పినది ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్ని జనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడు ఆయను. 2 విషయాలు చెప్పాడు. ఇది 3 ఉన్నాయి. పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో పరిపూర్ణం కావాలి. మన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన ఏం వాగ్దానాలు చేశాడో అవన్నీ పరిపూర్ణం కావాలి. పరిపూర్ణం కావాలంటే దేవుడు ఏం చేయాలి? దేవుడు సత్యవంతుడని నిరూపించుకోవాలి. దేవుడు తన కనికరాన్ని స్థాపించాలి. ఈ 2 అన్యజనులు చూడాలి. సున్నతి కలిగిన వారు చూడాలి, సున్నతి లేని వారు చూడాలి, అన్యజనులు చూడాలి, అందరు ఇది చూడాలి. దేవుడు సత్యవంతుడు, దేవుడు కనికరం గలవాడు, మా పితరులకు వాగ్దానం చేసిన వాడు, అందరినీ రక్షణలోనికి నడిపించి అందరి మోకాళ్ళు యేసునామంలో వంగేటట్లు చేస్తారని చెప్పిన వాడు. ఒక మాటలో దేవుని ఆరాధించాలంటే దేవుడు సత్యవంతుడు. ఆరాధిద్దాం. యోహాను సువార్త 4:24 చదువుతాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యములో ఆత్మలో దేవుని ఆరాధించాలి. ఆత్మతో దేవుని ఆరాధించాలి. సో దేవుడు సత్యవంతుడు. అన్యజనులు ఏం చేయాలి? ఆయన కనికరమును గూర్చి, దేవుని మహిమపరచడానికి దేవుని కనికరాన్ని గురించి వారు తెలుసుకోవాలి. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని ఎరగని అన్యులం మనమే. ఆయన కనికరం మన మీద ఉంది. ఆయన సత్యవంతుడే, మనం తెలుసుకోలేదు. ఎట్లా తెలుసుకున్నామంటే ఆయన కనికరం మన మీద చూపించడం వల్ల మనం ఆయన సత్యవంతుడనే సంగతి ఎరగగలిగాం. అందుకు దేవుని ఆరాధిస్తాం. 5వది 6వ చదువుదాం. 16వ అధ్యాయం రోమాపత్రిక 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. శీఘ్రముగా చితక దొక్కించును. ఆల్రెడీ ఆయన తొక్కేశాడు. ఆయన పాదాల కింద సైతాన్ యొక్క తలను చితక దొక్కించాడు. ఇప్పుడు మన చేత కూడా దొక్కిస్తాడు. అంటే మనల్ని ఎంత బలహీనులం, ఎంత శక్తిహీనులం, ఎంత పనికిరాని వారం, ఎంత తృణీకరించబడిన వాళ్ళం, ఎంత నిందించబడిన వాళ్ళం, ఎంత లెక్క లేకుండా మొహం కూడా చూస్తే చాటేసుకొని పోవాల్సిన అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళం. ఇలాంటి మన చేత దేవుడు శక్తిమంతుడైన సైతాన్ని, ఆయన కంటే చాలా శక్తిమంతుడు దేవుడు యేసు ప్రభువారు. సైతాన్ కూడా కొంత శక్తి కలిగిన వాడే. వాడిని మనము మన చేత వారిని జయించలేం. దేవుని యొక్క శక్తితో వాని తలని మీ కాళ్ళ కింద ఎంత హెచ్చిస్తున్నాడో దేవుడు తన పిల్లల్ని ఆయన రక్తం కార్చి కొనుక్కున్న బిడ్డల ద్వారా. చూడండి, ఉదయం వస్తుంది సైతాన్ యొక్క తలను మన కాళ్ళ కింద ఉంటాడు. ఇప్పుడు మనల్ని ఫిర్యాదు చేస్తూ, మనల్ని కలవరాలు పెడుతూ, మనల్ని కలవనీయకుండా, దేవుని సన్నిధిలో రానియకుండా, రకరకాలైన సమస్యలు మనలో పెట్టి దేవుని సంగతులు నెరవేయకుండా అడ్డుకుంటూ ఉన్నాడో, ఇలాంటి సైతాన్ ఒక దినం వస్తుంది. దేవుడు వాడిని మన కాళ్ళ చేత వాడిని చితిక దొక్కిస్తాడు. దేవుడిని అందుకు మనం ఆరాధించాలి. ఇప్పుడు సైతాన్ శోధనలలో పడిపోతూ ఉన్నాను, ప్రభువా నేను లేవలేకపోతున్నా, నా వల్ల కావడం లేదని ఏడ్చే మనము ఒక దినం ఆ సైతాన్ యొక్క తల మన కాళ్ళ కింద ఉంటుంది. దేవుడు తొక్కేశాడు ఆల్రెడీ, మన చేత శీఘ్రంగా తొక్కిస్తాడు. అందుకు దేవుని ఆరాధించాలి. అంటే ఆ స్థాయిలో ఏ సైతాన్ అయితే బాధించి నిన్ను బాధ పెడుతున్నాడో అలాంటి వాడిని తీసుకొచ్చి మన కాళ్ళ కింద వేసి తొక్కిస్తానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత శక్తివంతమైన వాగ్దానం, ఎంత ధైర్యం ఇచ్చేటటువంటి మాట అది. ప్రభుని అందుకు ఆరాధిస్తాం. అండ్ చివరి 7వ చదువుదాం. రోమాపత్రిక 16వ అధ్యాయం 27వ వచనంలో చివరిలో ఉంటుంది. యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. చివరిగా 2 మాటలు ఈ వచనంలో చెప్పబడ్డాయి. ఒకటి,
మనల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడు. అందుకు దేవుని ఆరాధించాలి. మన దేవుని మించిన జ్ఞానము కలిగిన వాడెవడు? ఆయన జ్ఞానం ముందు ఈ లోక జ్ఞానం ఎంత? ఏది సరిపోదు. ఆయన శక్తి ముందు ఏ శక్తి నిలవగలదు? ఏ శక్తి నిలవలేదు. మనల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు, మనల్ని స్థిరపరచుటకు జ్ఞానవంతుడు. దేవుడు తన జ్ఞానము ద్వారా మనల్ని స్థిరపరుస్తాడు. దేవుడు తన శక్తి ద్వారా మనల్ని స్థిరపరుస్తాడు. ఆయనే స్థిరపరచువాడు. ఈ మధ్య ఎవరు రాశారు కానీ ఆ పాట డాక్టర్ గారు రాశారంట. స్థిరపరచువాడు. మీలో విన్నారో లేదో నాకు తెలియదు కానీ ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఆ పాట పాడుకుంటున్నారు. ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు మాట అనుకుంటాం, విశ్వాసంతో గట్టిగా చెప్పలేము ఆ మాట. చాలా బ్యూటిఫుల్ సాంగ్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. చాలా అద్భుతంగా ఉంటుంది, వినండి. మన వాళ్ళకి ఒక పిచ్చి ఉంటుంది, ఒక వెర్రి కూడా ఉంటుంది. అది కూడా చెప్తున్నా. ఎక్కడో రాసిన పాటలు, ఎవరో రాసిన పాటలు పాడకూడదని. అట్లయితే మనం బైబిల్ కూడా చదవకూడదు. అలా ఏం లేదు. చిన్న మాటల్లోనే, అది మాట కాదు, దేవుని యొక్క వాక్కు. చాలా సామాన్యంగా మాట్లాడుకుంటే సంభాషణలు పాటలోకి తెచ్చాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏముంది ఇందులో అనుకుంటాం మనం. మన జీవిత కథనంతా తిరగరాసే దేవుడు ఆయన. ఆయన జీవితాన్ని అలా తిరగేసింటాడు దేవుడు. అందుకే ఆ అనుభవంలోంచి పుట్టింది ఆ పాట. అందుకే ప్రపంచాన్ని అంతా కదిలించేస్తోంది. ఆయన స్థిరపరచుటకు శక్తిమంతుడు, ఆయన స్థిరపరచుటకు జ్ఞానవంతుడు. ఆయన ఒక్కడే చేయగలడు ఈ పని, ఇంకెవ్వరు చేయలేరు. నీ జీవితం ఎవడు మార్చలేడు రా, వేస్ట్ ఇంకంతే అని అనే వాళ్ళని ఇంతమందిని చూడొచ్చు. లేదు, నీ జీవితాన్ని దేవుడు అనుకుంటే స్థిరపరచగలడు. నీ జీవితాన్ని దేవుడు అనుకుంటే స్థిరపరచగలడు. ఆయన జ్ఞానంతో స్థిరపరచగలడు, ఆయన శక్తితో స్థిరపరచగలడు. అంతకుమించి మన జీవితాన్ని చూడండి. నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ వాక్యం చదివినప్పుడు. మన జీవితం స్థిరపడాలంటే దేవుడు తన శక్తినంతటినీ వాడాలంట. దేవుడు తన జ్ఞానాన్నంతటినీ వాడి మనల్ని స్థిరపరుస్తాడు. అన్నీ చూడండి, చీమలు జ్ఞానం కలిగినవి, వాటికి మళ్ళీ జ్ఞానం అక్కర్లా. నేను అనుకుంటా అప్పుడప్పుడు శక్తిహీనులం కాబట్టే దేవుడు తన శక్తిని మనలో పోస్తున్నాడు. అజ్ఞానులం కాబట్టే దేవుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి మనల్ని జ్ఞానవంతులను చేసి స్థిరపరుస్తున్నాడు. అందుకు దేవుని ఆరాధించాలి. యథార్థంగా నేను మీకు మాత్రం ఒక మాట చెప్పగలను. ఏం తెలుసండి, ఈ వాక్యం అర్థమయ్యే కొద్దీ నేను ఎంత అజ్ఞానినో, ఎంత అజ్ఞానం కలిగిన వాడినో రోజు రోజుకి బోధపడుతూ వస్తుంది. మనం అనుకుంటాం వాక్యం చదివే కొద్దీ మనకు చాలా జ్ఞానం వస్తుందని. నా విషయంలో అది నాకు అట్లా అనిపించడం లేదు. దేవుని వాక్యం చదువుకుంటూ వెళ్ళే కొద్దీ మనలో ఉన్న అజ్ఞానం ఎంతో మనకు తెలుస్తుంది. రెండు, మనకు జ్ఞానం పెరిగింది అనుకోండి, చాలా జ్ఞానం వచ్చిందండి, వాక్య జ్ఞానం చాలా బాగుంది, వస్తుంది, అది అనుకుంటాం. అది కాదు. నీ వాక్య జ్ఞానము ఎంతో నాకు తెలియదు, కానీ నా అజ్ఞానం ఎంతో నాకు తెలుస్తుంది. అజ్ఞానినైన నన్ను స్థిరపరచడానికి జ్ఞానవంతుడు ఆయన జ్ఞానం ఇచ్చి స్థిరపరుస్తున్నాడు. శక్తిహీనుడనైన నన్ను స్థిరపరచడానికి ఆయన శక్తినంతటినీ ఉపయోగించి నన్ను స్థిరపరుస్తున్నాడు. అందుకు దేవుని ఆరాధిస్తాం. కాబట్టి 7 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదట, ఎందుకు దేవుని ఆరాధించాలి? సమయం అయిపోయింది, దయచేసి చూడండి. రోమాపత్రిక 13:11 మనం చదువుకున్న మాట, విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ మరి సమీపంగా ఉన్నది. ఎప్పుడు? ప్రేమించే వారమైనప్పుడు. విశ్వాసుల కంటే ప్రేమించేవారు గొప్పవారు. ఎవరు ప్రేమిస్తారో వారికి రక్షణ సమీపంగా ఉంది. రక్షణ సమీపంగా ఇచ్చిన దేవుడు, అందుకు ఆరాధిస్తాం. 2వ చదివాం, 14వ అధ్యాయం 8వ వచనం, మనము ప్రభువారం, బతికినా చనిపోయినా ప్రభువారమే. ప్రభు కొరకు బ్రతుకుతున్నాం, ప్రభు కొరకు చనిపోతున్నాం. మనం ప్రభువారం, అందుకు ఆరాధిస్తాం. 3వది 15వ అధ్యాయం 3వ వచనం, మన నిందలని ఆయన వేసుకొని మనకు సంతోషం ఇచ్చిన దేవుడు. మన వ్యసనాల్ని, మన వ్యాధుల్ని, మన చింతని, మన రోగాల్ని, ఇంకా చెప్పాలంటే చూడనొల్లని స్థితిని ఆయన మీద వేసుకొని మనల్ని సంతోషపెట్టిన దేవుడు, అందుకు ఆరాధిస్తాం. 4వది 15వ అధ్యాయం 4వ వచనం, ఓర్పు వలన, లేఖనాల వల్ల, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగజేసే దేవుడు. మనకు నిరీక్షణ ఇచ్చిన దేవుడు. ఎట్లా ఇస్తాడంటే ఓర్పు వలన నిరీక్షణ ఇస్తాడు. ఇంకెట్లా ఇస్తాడంటే
లేఖనముల వలన ఆదరణ. ఈ లేఖనాల్లో ఆదరణ ఉంది. దేవుని వాక్యం చదువుకుంటే మనం ఆదరించబడతాం. ఆదరణ వలన మనలో నిరీక్షణ, హోపే లేదండి అసలు మా అమ్మాయికి ఉద్యోగం వస్తుందని, అసలు హోప్ లేదండి మా అమ్మాయికి పెళ్ళి అవుతుందని, లేదంటే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందని. ఇలాంటి మాటలు చాలాసార్లు చెప్పింటాం. వదిలేసుకున్నాం హోప్. ఇంకా ప్రాణం ఉంటుందని ఆశ లేదు, ఉద్యోగం వస్తుందని ఆశ లేదు, పెళ్ళి అవుతుందని ఆశ లేదు, అసలు బతికి బయట కడతామనే ఆశ లేదు. ఎన్నిసార్లు చెప్పలేదు? లేఖనం ఆదరించింది, అందుకు ఆరాధిస్తాం. 5వది, దేవుడు సత్యవంతుడు, కనికరం గలవాడు, అందుకు ఆయన ఆరాధిస్తాం. రోమా 15:9 చదువుతాం అన్నమాట. తర్వాత 6వది 16వ అధ్యాయం 20వ వచనం, సాతానుని మన పాదముల కింద ఆయన చితకదొక్కించే దేవుడు. ఇప్పుడు మనల్ని శోధిస్తూ బాధిస్తూ కలవరాలు సృష్టిస్తున్నటువంటి ఈ సాతాన్ని ఒక దినం దేవుడు మన పాదముల కిందే చితకదొక్కేటట్లు తయారు చేస్తాడు. ఆ నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చినాడు. అంత శక్తిమంతులుగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. లాస్ట్ 16వ అధ్యాయం 27వ వచనంలో, మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడు. మనల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు యేసుప్రభు వారు, ఆరాధిద్దాం. మనల్ని స్థిరపరచడానికి జ్ఞానవంతుడు యేసుప్రభు వారు, ఆరాధిస్తాం. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.